హాయ్ గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో ఫిజిక్స్ సంబంధించి ఎంసెట్ ఫిజిక్స్ సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. చీట్ కోడ్ సంబంధించి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అయితే చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ యొక్క చీట్ కోడ్స్ వచ్చేసి ఒక టాపర్స్కి అయితే కాదండి, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే. ఇక ఫిజిక్స్లోంచి మనం చూసినట్లయితే మనకి 2 స్టెప్స్ అలానే 3 హింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హింట్స్ అనేవి ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రిమూవ్ ద రాంగ్ ఆప్షన్. రాంగ్ ఆప్షన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆడ్ వన్గా ఉన్నదాన్ని అయితే రిమూవ్ చేయాలి. అలానే లో రేంజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాన్ని కూడా రిమూవ్ చేయాలి. క్వశ్చన్ బేస్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడగానే ఎక్కువ మీరైతే అదే ఆప్షన్ అయితే పెట్టడానికి ట్రై చేస్తారు. ఆ ఆప్షన్ అయితే మీరైతే రిమూవ్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో లెంతియెస్ట్ ఆన్సర్ ఉంటే మనకైతే అదే కరెక్ట్ అవుతుంది. లేదనుకుంటే క్వశ్చన్ బేస్ చేసుకొని కొన్ని 2 సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అది కూడా కరెక్ట్ అవుతుంది. లేదనుకుని ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుంచి 2 ఆప్షన్స్ అయితే సేమ్గా ఉంటాయి, వాటిలోనే మనకైతే రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే గెస్ చేయాలి. అలానే పాయింట్ వాల్యూస్ షుడ్ బి కన్సిడర్. మనకి ఫిజిక్స్లో కొన్ని పాయింట్ వాల్యూస్ మనమైతే కన్సిడర్ చేయొచ్చు, వాటిలో కూడా మనకైతే రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్గా మీకైతే చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలానే ప్రీవియస్ పేపర్స్లో మీరైతే అప్లై చేసిన తర్వాతే ఎగ్జామ్లో అయితే మీరైతే అప్లై చేయండి. అప్పుడే మీకైతే తెలుస్తుంది ఎన్ని మార్క్స్ లూజ్ అవుతున్నామా, ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నాం అనేది. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వన్ బెంజనాయిడ్ అండ్ aromatic. సెకండ్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ aromatic. థర్డ్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ నాన్ aromatic. ఫోర్త్ ఆప్షన్ నాన్ బెంజనాయిడ్ అండ్ యాంటీ aromatic. ఇక స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి నాన్ అనేది మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఈ యొక్క ఆప్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఈ యొక్క మిగిలిన 3 ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. చూడండి, బెంజనాయిడ్ అండ్ aromatic. చూడండి, సెకండ్ ఆప్షన్ బెంజనాయిడ్ అండ్ aromatic. మిగిలిన ఏ ఆప్షన్లో కూడా మనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. బెంజనాయిడ్ అండ్ నాన్ aromatic అన్నారు, ఇక్కడ బెంజనాయిడ్ అండ్ యాంటీ aromatic అన్నారు. మనకి ఇక్కడ బెంజనాయిడ్ అండ్ aromatic కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మన స్టార్టింగ్లో ఈ యొక్క 3 అనేవి మ్యాచెస్ అయితే అవడం జరుగుతుంది. ఇదొకటి ఆడ్గా ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసింది మనకి ఈ యొక్క ఆప్షన్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కలుస్తుంది, అందుకని సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ -6.67 × 10⁻⁻7. అలానే సెకండ్ ఆప్షన్ -6.67 × 10⁻⁻10. అలానే థర్డ్ ఆప్షన్ -13.34 × 10⁻⁻7. అలానే ఫోర్త్ ఆప్షన్ -6.67 × 10⁻⁻9. మీరైతే ఈ యొక్క క్వశ్చన్కి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏమవుతుందో. ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కొంచెం ఆడ్ వన్ ఉంది. నేనైతే చూడండి, ఇచ్చిన వాటిలో స్టార్టింగ్ లెటర్స్ అన్ని -6. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి -13 ఉంది. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన వాటిలో మనకి ఇక్కడ 34 × 10⁻⁻7 ఎక్కడ మ్యాచ్ అవుతుంది, 34 × 10⁻⁻7. చూడండి ఎక్కడ మ్యాచ్ అవుతుంది, 34 చివరిలో 10⁻⁻7 అయితే ఇక్కడ మ్యాచ్ అవుతుంది, అందుకని ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మనకి ఇక్కడ ఆడ్ వన్ ఉంది 13. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకు 10⁻⁻7 అనేది ఇక్కడ మ్యాచ్ అయితే అవుతుంది, ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0.32. అలానే సెకండ్ ఆప్షన్ 6.7. థర్డ్ ఆప్షన్ 0.67. ఫోర్త్ ఆప్షన్ 67 అయితే ఇవ్వడం జరిగింది. అన్నిట్లో డిఫరెంట్గా చూసినట్లయితే మనకి ఫోర్త్ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ 67 ఉంది కాబట్టి మిగిలిన 3 ఆప్షన్స్లో మనకి 67 ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి, మనకి థర్డ్ ఆప్షన్లో ఎక్కడైతే మ్యాచ్ అయితే అవుతుంది, అందుకని థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ 2.5 HZ, అలానే సెకండ్ ఆప్షన్ 3 HZ, థర్డ్ ఆప్షన్ 1 HZ, ఫోర్త్ ఆప్షన్ 2 HZ. ఇచ్చిన వాటిలో మనకి ఫస్ట్ వన్ అనేది ఆర్డ్గా ఉంది. నేనైతే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే 2.5 ఇంకెక్కడ మ్యాచ్ అవుతుంది? నాకు ఫోర్త్ ఆప్షన్లో మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే 2 పెట్టేశాను. ఇదే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ వన్ ఆర్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేనైతే రిమూవ్ చేస్తున్నాను 2.5 HZ. అలానే రిమూవ్ చేసిన దాంట్లో నుంచి స్టార్టింగ్ లెటర్ అనేది నాకు ఫోర్త్ ఆప్షన్లో నాకైతే మ్యాచ్ అవడం జరుగుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అన్ని రూట్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ చూస్తే మనకి ఇక్కడ 3T, ఇక్కడ 6T ఉంది, ఇక్కడ అయితే 3T ఉంది, ఇక్కడ 3T ఉంది. స్టార్టింగ్లో ఇక్కడ 3T ఉంది. సెకండ్ ఆప్షన్ ఒక్కటి మాత్రం నాకైతే 6T అయితే ఉంది. దీన్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో డినామినేటర్లో చూడండి G ఇంటూ 2D మైనస్ P ఎక్కడ మ్యాచ్ అవుతుంది? G ఇంటూ 2D మైనస్ P నాకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో అయితే మ్యాచ్ అయితే అవడం జరుగుతుంది. అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకి ఆడ్ వన్ ఉన్నది ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అన్నీ చూసుకున్నట్లయితే ఫస్ట్లో మనకి 3T అని ఉంది. ఇక్కడ ఒక్కటి మాత్రం మనకి 6T అనేది ఉంది. గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడైతే 6T ఉంది, నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన డినామినేటర్ నాకు G ఇంటూ 2D మైనస్ P ఇక్కడ ఒక్క చోటే మ్యాచ్ అవుతుంది. ఇంకెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ 0.5 M, సెకండ్ ఆప్షన్ 1 M, థర్డ్ ఆప్షన్ 1.5 M, అలానే ఫోర్త్ ఆప్షన్ 2.2 M. ఇచ్చిన వాటిలో మనకి 0 ఆడ్ వన్ ఉంది కాబట్టి నేను దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన దాంట్లో నాకు 0.5 ఇక్కడ 0.5 అనేది నాకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అక్కడ థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది. అందుకని థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. టోటల్గా ఫిజిక్స్ నుంచి ఒక చీట్ కోడ్స్ అయితే ఇవి. మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీరైతే డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రీవియస్ 5 years పేపర్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎలా ఉపయోగించాలో చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఆ విధంగా మీరైతే ఒక ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా మీరు కనుక చేస్తే ఈజీగా మీకైతే స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.